జెన్కోలో ఈ డైరెక్ట్ అంటే హైడల్ అండ్ థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణము నిర్వహణ ఎవరికి ఇస్తారు? జనరల్గా తెలంగాణ బిడ్డలు ఎవరన్నా జెన్కోలో పనిచేసే వాళ్ళకు, అంటే ప్రాజెక్టులు కట్టేటప్పుడు కానీ ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైన ఇంజనీర్లను తీసుకోవాలి. వీళ్ళు ఎవరిని తీసుకున్నారు? రాజశేఖర్ రెడ్డి గారని సింగరేణిలో పనిచేసిండు. ఆయన ఎన్నడూ జెన్కోలో పనిచేయలే, కరెంటుకు సంబంధం లేదు. సింగరేణిలో పనిచేసి రిటైర్ అయినటువంటి ఒక ఆంధ్ర ఉద్యోగిని తెచ్చి మన తెలంగాణ జెన్కో ప్రాజెక్ట్ డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు. అంటే దీని వెనుక ఎవరున్నారు? ఈ అపాయింట్మెంట్ ఏ రకంగా తెలంగాణకు దోహదం చేస్తుంది, ఉపయోగపడుతుంది? ఆయన ఏమైనా నిష్ణాతుడా అంటే కరెంటు డిపార్ట్మెంట్లో ఎన్నడూ పనిచేయలేదు. పనిచేసింది సింగరేణిలో, రిటైర్ అయ్యింది. ఆయనని తెచ్చి హైడల్ అండ్ జెన్కో ప్రాజెక్టు నిర్మాణానికి ఈ రాష్ట్రానికి డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు. ఇది కీలకమైనటువంటి పదవుల్లో అనుభవం లేని పక్క రాష్ట్ర అధికారులను నియమించడం అంటే ఇది తెలంగాణ విద్యుత్ ఇంజనీర్లను, తెలంగాణ ఉద్యోగులను అవమానపరచడం. అట్లే జెన్కోలో ఇదైతే ఇంకా చాలా నేను కూడా ప్రత్యక్ష సాక్షిని ఆ రోజు ఉద్యమంలో. చాలాసార్లు మీరు కూడా వచ్చిండ్రు, విద్యుత్ భవన్ దగ్గర ధర్నాలు చేసినాం మనం చాలాసార్లు. జెన్కోలో కుమార్ రాజా, ఈయన సమైక్యవాది. ఆనాడు విద్యుత్తు రంగ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసేవాళ్ళు తెలంగాణ కోసం. చేసేటప్పుడు ఓసారి విద్యుత్ భవన్ దగ్గర మేము కూడా పోయినాం, ధర్నాలు చేస్తుంటే. అప్పుడు ఈయన కుమార్ రాజా ఆనాడు మన ఉద్యోగులను అవమానపరిచేవాడు. ఆనాడు మన ఉద్యోగులను హెకిల్ చేసినాడు. ఏం తెలంగాణ వస్తుందా, నువ్వేం తెలంగాణ అని హెకిల్ చేస్తూ అవమానపరిస్తే గాయపడ్డ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల హృదయం గాయపడి ఆ రోజు ఈయనను తరిమి కొట్టింది. జలసౌదలో తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిస్తే ఎక్కడొస్తుంది తెలంగాణ, రానే రాదు అని మన తెలంగాణ ప్రజలను, ఉద్యమాన్ని, త్యాగాలను అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి కుమార్ రాజాను తెలంగాణ విద్యుత్ జేఏసీ ఆ రోజు తరిమి కొట్టింది. ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల చేతుల్లో తరమబడినటువంటి కుమార్ రాజాను తెచ్చి ఇవాళ విద్యుత్ ఉద్యోగుల మీద డైరెక్టర్గా పెట్టారు జెన్కోలో. ఇది ఉద్యమకారులను అవమానపరచడం కాదా? విద్యుత్ ఉద్యోగులను అవమానపరచడం కాదా? తెలంగాణ ద్రోహిని తెచ్చి తెలంగాణలో కూడా నౌకరిస్తాడా మిస్టర్? అంటే ఇక గురువే అట్లున్నాడు కనుక శిష్యులు కూడా గట్లే వేస్తారు. రేవంత్ రెడ్డి ఖుద్దు ద్రోహే కదా. రైఫిల్ రెడ్డి తుపాకీ పట్టుకొని బయలుదేరినాడు తెలంగాణ ఉద్యమకారుల మీద. ఇక గురువు ద్రోహి ఉన్నాడు కనుక ఇవాళ అపాయింట్మెంట్లు కూడా ద్రోహులకే దక్కుతున్నాయి, తెలంగాణ ద్రోహులకు దక్కుతున్నాయి ఈరోజు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, ఇది ప్రజాపాలన, తెలంగాణ ద్రోహుల పాలన? ఇది ఏం పాలన ఇది? అట్లా ఇంకొక ఆయన శివాజీ, ఈయన మధ్యప్రదేశ్లో మైనింగ్ ఇంజనీర్గా పనిచేసింది. ఈయన మధ్యప్రదేశ్లో ఆంధ్ర ప్రాంత ఉద్యోగి. ఈయనను ఎస్పీడీసీఎల్లో కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ అండ్ హెచ్ఆర్డీకి డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు. ఎస్పీడీసీఎల్లో ఇవాళ ఎస్పీడీసీఎల్లో ఈ శివాజీ గారిని ప్రాజెక్ట్స్ అండ్ హెచ్ఆర్డీకి డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు. ఈయనకు విద్యుత్తు మీద కనీస అవగాహన లేని వ్యక్తి, సాంకేతిక నైపుణ్యం లేదు, పనిచేసింది మధ్యప్రదేశ్లో, పనిచేసింది కోల్ మైన్స్లో. తెచ్చి ఎస్పీడీసీఎల్లో కీలకమైనటువంటి వింగ్లో ఆయనను డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు. ఇక ఇంకొక ఆయన, ఎంతోమంది తెలంగాణలో వాస్తవానికి సమర్థులైనటువంటి దళిత అధికారులు కూడా ఉన్నారు. చీఫ్ ఇంజనీర్లుగా రిటైర్ అయినటువంటి తెలంగాణ దళిత బిడ్డలు, అనుభవజ్ఞులైన అధికారులు ఉంటే వాళ్ళందరినీ పక్కకు పెట్టి నరసింహులు గారు ఏనాడు కూడా తెలంగాణ గడ్డ మీద పనిచేయలేదు. నరసింహులు గారు తెలంగాణ గడ్డ మీద పనిచేయని, ఇక్కడ విద్యుత్ వ్యవస్థ మీద అవగాహన లేనటువంటి వ్యక్తిని ఆంధ్ర నుండి తెచ్చి ఎస్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ పోస్ట్లో పెట్టినారు. ఇది ఎవరి కోసం పెట్టినట్టు? ఎవరు చెప్తే పెట్టినట్టు? ఇది తెలంగాణ జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా?
తెలంగాణలో 5-6 దళిత రిటైర్డ్ అనుభవజ్ఞులైన చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎవరు మీకు మంచిగా అనిపిస్తలేదా? ఓన్లీ ఆంధ్ర వాళ్ళే మంచిగా అనిపిస్తారా మీకు? అట్లే ఇంక చాలా ఉన్నారు. ఒకటి రెండు చెప్తేగా, రెడ్కో అన్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, రెన్యూవబుల్ ఎనర్జీ. జనరల్గా గతంలో దీనికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను లేదా ఒక మంచి టెక్నోక్రాట్ను, అనుభవజ్ఞులైనటువంటి ఒక టెక్నోక్రాట్ను రెడ్కోకు సిఎండిగా మనం పెట్టుకునేటువంటి వాళ్ళం. ఇవాళ ఆంధ్ర ప్రాంతానికి చెందిన జూనియర్ మోస్ట్ అధికారి, అంటే జూనియర్ మోస్ట్ డివిజనల్ ఇంజనీర్గా ఉన్నటువంటి వావిలాల అనిల గారిని తెచ్చి రెడ్కో సిఎండి పోస్ట్ అప్పగైపోయింది. ఇక తెలంగాణలో ఒక్కటి దొరకలేదా నీకు? జెన్కో మన రెడ్కోకు ఒక సిఎండిని పెట్టడానికి వేల మంది రిటైర్డ్ ఇంజనీర్లు ఉన్నారు కదా, ఎంతోమంది సీనియర్ ఐఏఎస్లు ఉన్నారు కదా. ఒక జూనియర్ మోస్ట్ ఎలక్ట్రిసిటీ డివిజనల్ ఇంజనీర్ని తెచ్చి రెడ్కోకు సిఎండిగా పెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అసలు ఎవరు నడుపుతున్నారు ఈ గవర్నమెంట్? తెలంగాణ ప్రభుత్వం నడుపుతుందా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనకకెళ్ళి నడుపుతుందా? నాకు డౌట్ వస్తుంది. అసలు ఈ చర్యతోని తెలంగాణలోని సీనియర్ ఇంజనీర్లు, రిటైర్డ్ ఎస్సీలు, సిఈలు,